ఇప్పుడు ఒక్కటే కులం పెడితే ఈ దళితులు ఏమన్నా బాగుపడే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా బాగుపడతారు. దేశం దళితులు కాదండి, దేశం బాగుపడుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, దేశం బాగుపడుతుంది మిత్రులారా. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతుంది. 70 తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుంది. ఏమన్నా బాగుపడ్డాయా మన తెలంగాణ రాష్ట్రం? ఎందుకు బాగుపడలే? బాగు అంటారంటే నీ దృష్టిలో ఏంటిది? ఒకసారి చెట్టు మొక్క పెట్టగానే పెద్ద చెట్టు అయిపోయి ఫలాలు ఇవ్వాలి. ఇప్పటికీ తెలంగాణలో 1 కోటి మందికి ఇండ్లు లేవు. 1 కోటి మందికి బీఆర్ఎస్ వచ్చినాకనే ఇండ్లు లేవా? అంత ముందుకు నేను అదే ఇప్పుడు సార్, అన్ని పాలక వర్గాలు ఇచ్చినట్టు చెయ్యాలి, ఇయ్యొద్దు. ఇస్తే వాడు చేతులు ఆగడు. చంపినట్టు చెయ్యాలి, చంపొద్దు. చంపితే ఓట్లు వేసేటోడు ఉండడు. అందరు కూడా ఏంటంటే చిన్నది చచ్చిపోయే బర్రెని ఇస్తారు. ఇగో ఇన్ని బర్రెలు ఇచ్చినాం, తాటికాంత అక్షర పేపర్లు వస్తుంది. ఆ పేపర్లు వచ్చిన తెల్లారే బర్రె చచ్చిపోతుంది, మళ్ళాడు బిచ్చగాడే. అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్నీ ఇచ్చినట్టే ఉండాలి, కానీ ఏది ఇవ్వద్దు, వీళ్ళు బాగుపడవద్దు, వీళ్ళు ఎప్పుడు మా అనగారిన పద్ధతులలో ఉంటేనే మా ఆధిపత్యం ఉంటుంది అనేటువంటి దుర్మార్గమైన దాన్ని మనుధర్మం అంటున్నా. ఇప్పుడు మీరేమో ప్రజలంతా సమానంగా ఉండాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, కానీ అంటే ఇప్పుడు కొంతమంది ఈ కులానికి సంబంధించి తర్వాత మేము దళితులం అని చెప్పుకుంటున్న వాళ్ళే సమానంగా ఉండరు. ఇప్పుడు మీరు ఒక దారి, మనకృష్ణది ఒక దారి, ఇంత ముందుకున్న గద్దర్ది ఒక దారి, ఇట్లా ఎవరి దారి వాళ్ళే పోరాటం ఎట్లా మీరు ఫలిస్తుంది? అందరు ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తే కదా, ఎందుకు మీరు ఎవరి దారి వాళ్ళదే చూసుకుంటారు? ఎందుకు మీరు హిందూ మతాన్ని ప్రకటిస్తున్నాను అంటే అడుగుతున్నాను. ఎప్పుడైనా అక్కడ మత్స్యావతారం ఉంది, కూర్మ అవతారం ఉంది, నృసింహస్వామి అవతారం ఉంది, పరశురామ అవతారం ఉంది. అన్నీ ఉండగా ఇదాన్ని ఎందుకు పాటిస్తున్నా అడుగుతలేవు ఎందుకు? నువ్వు నన్ను అడిగినావు కదా, మందకృష్ణుడు, ఎక్స్నుడు, వై జెడ్ ఉన్నాడు, ఏం ఉండకూడదా? వీళ్ళంతా లేలే, బ్రాహ్మణులు 1000 పార్టీలు పెట్టుకోవచ్చు, 1000 జనతా పార్టీ ఒకరు పెట్టవచ్చు, వాళ్ళు బీజేపీ పెట్టవచ్చు, వాళ్ళు కమ్యూనిస్ట్, అందరు పాపనోళ్ళే హెడ్లు. వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వీళ్ళు ఉండొద్దా? ఉండొచ్చు, కానీ అందరు ఒక దగ్గర నుండి పోరాటం చేస్తే ఎందుకు ఉండాలండి? అందరూ ఎవరు వాళ్ళు ఉంటే, ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళ దిక్కుపోతారు ప్రజలు. ఎవడు కరెక్ట్గా తమ యొక్క భావానికి దగ్గరగా ఈ సమాజాన్ని మారుస్తాడో తప్పకుండా కొన్ని దినాలు మాయలో పడవచ్చు, కానీ సత్యం ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. బుద్ధుడు మాస్టర్జీ మాట నమ్మాలా, మనకృష్ణ మాట ఎవరి మాట నమ్మాలా? సత్యాన్ని జాతి అంతా ఎవరి వైపు నిలబడాలి? ఎవరి వైపు సత్యం వైపు నిలబడాలి. ఇప్పుడు నీది సత్యమే అంటారు వాళ్ళు. నేను అనలేదండి, సత్యమే మీరు అంటున్నా సత్యం, నేను అనలేదు ఎప్పుడు. బుద్ధుడు అన్నాడు, ఏమన్నాడంటే సత్యాన్ని ఎప్పుడు సత్యంగా చూడాలి. ఇప్పుడు నేను మామూలు మనిషినే, మీలాంటి మనిషినే. నేను చెప్పినాను కూడా నమ్మకండి, మీరు దాన్ని ఆచరించి అనుభవించి అందులో కరెక్ట్ ఉంటే నమ్మమన్నాడు. ఈ మనవాదుల్లాగానో లేకుంటే మాయావాదుల్లాగానో ఆయన చేసిండ్రా భయ అనుకో, ఇట్లా నమ్ముకో అంటాను అనలే బుద్ధుడు. ఏమన్నాడంటే ఫస్ట్ మీరు అది కరెక్టా కాదా యోచించండి, కరెక్ట్ అయితేనే ఆచరించమని గట్టుండాలి. కానీ ఏదో మాయావాదం చేసేసి నేను చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను. మేము దీనికి పోవాలంటే మాది ఒక పెద్ద శిల్కలాగా ఉండే. ఒకడు ఏం చేసినంటే దాన్ని ఆక్యుపై చేయాలని చేసినంటే రాత్రిపూట ఒక బండను అంత తొలిపించి దాన్ని ఒకటి మొత్తం గణేశుని బొమ్మను తయారు చేసి లోపలికి దొవ్వి దాని కిందంతా మొత్తం శనగలు నానబెట్టి దాని మీద బండ పెట్టేసి మట్టి కప్పేసి దాని మీద గడ్డి కప్పాడు. ఒక నెల రోజులకు అది ఇట్లా ఉబ్బుతాయి కదా శనగలు, ఉబ్బంగానే రాయి పైకి వచ్చింది. ఇక్కడ దేవుడు వెలిసిందంటని పెట్టాడు. అది పెద్దగా బ్రహ్మాండమైన గుడి అయింది, ఆడ గుడిగినమైంది, ఆ శిలక అంది అయిపోయింది.